పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానోటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానోటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానోటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానోటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానోటేషన్స్ ఉంటాయి. ఇన్విక్టస్ లెసన్ నుంచి అమ్మా ఫస్ట్ యానోటేషన్. అవుట్ ఆఫ్ ది నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ది పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్. ఓకేనమ్మా. అంటే సింపుల్ గా నేను పూర్తిగా బాధలో కష్టాల్లో చుట్టబడి ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పడం. డన్. ఇది ఎందు నుంచి అమ్మా లెసన్ యానోటేషన్ టైటిల్ ఇన్విక్టస్. ఆథర్ ఎవరమ్మా? విలియం ఎర్నెస్ట్ హెన్లే. రిఫరెన్స్. సో రిఫరెన్స్ అంటే ఏంటి అర్థం? ఎవరు చెప్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది. సో దీస్ ఆర్ ది ఓపెనింగ్ లైన్స్ ఆఫ్ ది పోయం ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. అంటే ఈ లైన్ విలియం ఎర్నెస్ట్ హెన్లే రాసిన ఇన్విక్టస్ పోయం లో స్టార్టింగ్ లైన్స్ అన్నమాట. కాంటెక్స్ట్, సందర్భం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందని చెప్పేదే కాంటెక్స్ట్. దిస్ కాంటెక్స్ట్ టెల్స్ అబౌట్ వైల్ హీ వాస్ బ్యాట్లింగ్ ఇల్నెస్ ఇన్ ద హాస్పిటల్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హెన్లీ ఈ యొక్క లైన్స్ ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూ రాశాడు. అతను నొప్పిలో చాలా అంటే వీక్ గా, బలహీనంగా ఉన్నప్పటికీ అతనికి ధైర్యం మరియు అతనిలో మనసులో ఉన్న దృఢమైన సంకల్పం బాగా తీవ్రంగా కనిపిస్తుందని మనకు చూపిస్తున్నారు. అనారోగ్యంతో పోరాడుతూ ఈ లైన్స్ రాసి ధైర్యం మరియు సంకల్పాన్ని చూపించారు. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? బ్యాట్లింగ్ అంటే ఏంటి? సో బ్యాట్లింగ్ అంటే ఫైట్ చేయడం. ది నైట్ రీప్రజెంట్స్ ది సఫరింగ్ అండ్ డిఫికల్టీ సరౌండింగ్ హిస్ లైఫ్. ఈ పోయంలో రాత్రి అనేది అతని జీవితంలో ఉన్న బాధలు, సమస్యలు, కష్టాలను మనకి చూపిస్తుంది అనమాట. ఇది అతని కష్టాల మధ్య ఉన్నాడని చూపిస్తుంది. ఇట్ సెట్స్ ది టోన్ ఆఫ్ ది పోమ్ షోయింగ్ ది డార్క్నెస్ హీ ఫేస్డ్ బిఫోర్ అసెటింగ్ హిస్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఈ పోయంలోని రాత్రి అతని జీవితంలో ఉన్న కష్టాలు మరియు సమస్యలను సూచిస్తుంది. ఇది ఈ బ్రెయిన్ విలియం ఎర్నెస్ట్ హెన్లే గారి పరిస్థితి ఈ యొక్క పోయంకు పరిస్థితిని సెట్ చేస్తుంది. ఈ అంధకారం అతని కష్టాలను చూపిస్తుంది. అయినా ధైర్యంగా ఉన్నాడు కష్టాలున్నా సరే. అది సింపుల్ గా అర్థం. రాత్రి కవి కష్టాలను చూపిస్తుంది, డార్క్, మరియు అతను తన ధైర్యాన్ని అంగీకరించే ముందు ఈ యొక్క పోయం పరిస్థితిని సెట్ చేస్తుంది. అది దానికి అర్థం. ఎక్స్ప్లెనేషన్. ది పోయిట్ డిస్క్రైబ్స్ హిస్ లైఫ్ యాజ్ బీయింగ్ కవర్డ్ బై డీప్ ఎండ్లెస్ డార్క్నెస్, కంపేరింగ్ ఇట్ టు ఏ బ్లాక్ పిట్ స్ట్రెచింగ్ అక్రాస్ ది ఓల్డ్ వరల్డ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పోయిట్ గారు తన జీవితాన్ని లోతైన, అంతం లేని అంధకారంతో చుట్టబడి ఉన్నట్లుగా చెప్తున్నారనమాట. అది ప్రపంచం మొత్తం వ్యాపించిన నల్ల బావిలాగా ఉందని పోలుస్తున్నారు. ఓకేనమ్మా. డన్. అండ్ ఇది అతని ప్రతి చోట కష్టాలు మరియు బాధలతో చుట్టబడి ఉన్నదని చూపిస్తుంది ఈ లైన్. నెక్స్ట్, ఇందులో హార్డ్ వర్డ్స్ ఏమున్నాయమ్మా? ఎండ్లెస్ అంటే ఎప్పటికీ ఎండ్ కానిది. సో డార్క్నెస్ అంటే అంధకారం. ఓకేనమ్మా. పిట్ అంటే ఏంటి? డీప్ హోల్, లోతైన బావి. ఓకేనమ్మా. డన్. స్ట్రెచింగ్ అంటే స్ప్రెడ్ అవ్వడం. సో ది నైట్ సింబలైజెస్ ది ఇంటెన్స్ హార్డ్షిప్ అండ్ పెయిన్ హీఈస్ గోయింగ్ త్రూ. ఓకేనమ్మా. అంటే దీనికి అర్థం, ఈ పోయంలోని రాత్రి అనేది అతను ఎదుర్కొంటున్న అత్యంత కష్టాలు, పెయిన్స్ మరియు సమస్యలను మనకి సింబలైజ్ చేస్తుంది, చూపిస్తుంది. ఇది అతను చాలా కష్టాలు ఉన్నాడని మనకి చూపిస్తుంది. సో రాత్రి అతని కష్టాలు మరియు బాధలను సూచిస్తుంది. హార్డ్షిప్స్ అంటే కష్టాలు. ఓకే. విత్ దిస్ ఇమేజ్ హీ షోస్ హౌ డిఫికల్ట్ ది సిచ్యువేషన్ ఈస్, యట్ హీ రిమైన్స్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. అంటే దీనికి అర్థం, కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా, బలంగా ఉన్నాడు. ఓకేనమ్మా. అంతే. క్లియర్. నెక్స్ట్, క్రిటికల్ కామెంట్ అంటే కథను చదివి మనకు అభిప్రాయం చెప్పడం. ది లైన్ క్రియేట్స్ ఏ పిక్చర్ ఆఫ్ టోటల్ డార్క్నెస్, ఎంపసైజింగ్ ద డెప్త్ ఆఫ్ ది పోయిట్ సఫరింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ పూర్తి అంధకారం యొక్క స్పష్టమైన ఒక చిత్రం మనకు చూపిస్తుంది. ఇది కవి బాధలు లోతుగా ఉన్నాయని చూపిస్తున్నారు. ఓకేనమ్మా. సో క్రిటికల్ కామెంట్ అభిప్రాయం. ఈ యొక్క అంధకారంలో కూడా కవి యొక్క ధైర్యం మరియు తన మనసులో ఉన్న ఇన్సైడ్ ఉన్న బలం, అంతర్గత బలం చాలా దృఢంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ వచ్చి స్టార్క్,
సో స్టార్క్ అంటే ఏం తెలుసమ్మా? వెరీ క్లియర్, స్ట్రాంగ్ అని అర్థం. ఎంపసైజింగ్ అంటే బలంగా చెప్పడం. ది ఇంటెన్సిటీ మేక్స్ ఈస్ లేటర్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అతను చాలా కష్టాలను ఎదుర్కొన్నందున ధైర్యం గురించి చెప్పినప్పుడు అది చాలా శక్తివంతంగా అనిపిస్తుంది అనమాట మనకి. సో అతని కష్టాలు అతని ధైర్యం మరింత ప్రభావవంతంగా చూపిస్తున్నాయి. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. ఇంటెన్సిటీ అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్ గా, ఎక్స్ట్రీమ్ గా అని అర్థం. డిక్లరేషన్ అంటే ఏంటి? స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనమ్మా. పవర్ఫుల్ అంటే వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ conclusion, lost. The line ultimately shows that even in the deepest darkness, the poet's spirit remains unbroken. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ అత్యంత గాఢమైన అంధకారంలో కూడా కవి యొక్క ఆత్మ బలంగా, ఒక పగలని ఆ, బలంగా, సో పగలకుండా ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది మనకు ధైర్యం మరియు మన మన ఇన్సైడ్ లో ఉన్న బలం, అంతర్గత బలాన్ని మనకి ఎలా ఉండాలో నేర్పుతుంది ఈ యొక్క లెసన్, ఈ లైన్. సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కరేజ్, రిసైలెన్స్ అండ్ ఇన్నర్ మాస్టరీ ఓవర్ సఫరింగ్. ఓకేనమ్మా. అంటే ఈ లైన్ ఈ పోయం యొక్క ప్రధాన సందేశాన్ని బాగా దృఢంగా బలపరుస్తుంది. అంటే బాధల మధ్య కూడా కవి చాలా బలంగా ఉన్నాడు. కష్టకాలంలో ధైర్యంగా, బలంగా మనసును కంట్రోల్ చేస్తుండని కవి మనకి చెప్తున్నాడు. ఓకేనమ్మా, డన్. రెయిన్ ఫోర్సెస్ అంటే ఏంటమ్మా అర్థం? రెయిన్ ఫోర్సెస్ అంటే ఏదైనా సపోర్ట్ చేయడం, బలపరచడం. క్లియర్మా. రెజైలెన్స్ అంటే ఏంటి? కష్టాలను ఎదుర్కొనే ఒక శక్తి. క్లియర్, డన్. సో ఇదమ్మా అవుట్ ఆఫ్ ది నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ది పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్ అనే ఒక లైన్ కి ఇన్విక్టస్ లెసన్ నుంచి ఇస్తే ఆన్సర్ టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కంక్లూజన్ ఇలా రాస్తే మీ చేతిలో ఫుల్ మార్క్స్ ఉన్నట్టే. థ్యాంక్ యూ. యానిటేషన్ అమ్మా, ఇన్విక్టస్ పోమ్ నుంచి సెకండ్ యానిటేషన్. ఇన్ ది ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టెన్స్ ఐ హ్యావ్ నాట్ విన్సెడ్ నార్ క్రైడ్ అలౌడ్. అంటే పోయిట్ ఏం చెప్తున్నాడంటే, ఆ చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా దాన్ని ఏమంటారు? ఫ్లెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో సో కూడా అతను భయపడలేదు, దిగులు చెందలేదు, ధైర్యంగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఓకేనమ్మా. చాలా కష్టాల్లో కూడా నేను ధైర్యంగా ఉన్నాను, భయాన్ని చూపలేదని చెప్పడం, అది దీనికి అర్థం. టైటిల్ ఇందులో అమ్మ ఇది ఇన్విక్టస్. రాసింది ఎవరమ్మా? విలియం హెర్నెస్ట్ హెన్లిగర్. రిఫరెన్స్ అంటే రిఫరెన్స్ అంటే ఏంటి? ఎవరు రాశారు, ఎక్కడి నుంచి దీన్ని తెచ్చారని చెప్పేది. దీస్ లైన్స్ అపియర్ ఇన్ ద సెకండ్ స్టాంజ్ ఆఫ్ ఇన్విక్టస్ బై విలియం హెర్నెస్ట్ హెన్లే. ఈ లైన్స్ విలియం హెర్నెస్ట్ హెన్లే రాసిన ఇన్విక్టస్ పోయం లోని 2వ స్టాంజాలోని ఉంటాయి అన్నమాట. అపియర్. సో కాంటెక్స్ట్, సందర్భం, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పేదే సందర్భం. Henley refers to the cruel grip of fate or bad circumstances that have tested him. అంటే డార్క్ సిచ్యువేషన్స్ అతనికి వచ్చి ఒక గట్టి పట్టులాగా అతన్ని చుట్టుకున్నాయో అవి మనకు చెప్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా అతను ధైర్యంగా భయపడకుండా ఉన్నాడని మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా, అదనమాట. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? క్రూయల్ గ్రిప్ అంటే చాలా కఠినమైన పట్టు. ఓకేనా, భయంకరమైన కష్టాలు. Despite the severity of the situation, he has endured without showing fear or weakness. అంటే పరిస్థితి చాలా కష్టమైనదిగా ఉన్నప్పటికీ బలహీనతను చూపలేదు, ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. ఓకేనమ్మా. డిస్పైట్ అంటే అయినప్పటికీ. సివియరిటీ అంటే ఏంటి? సీరియస్నెస్. ఎండ్యూర్డ్ ఎండ్యూర్డ్ అంటే ఏంటి? సఫర్ అవ్వడం. ఓకేనమ్మా, అది పాయింట్ కాదు. Explanation. The poet says that even when life's circumstances were harsh, painful, and beyond his control, felt clutch, he never showed weakness or fear. అంటే కవి ఏమని చెప్తున్నారంటే, జీవితం చాలా కష్టమైన, నొప్పికరమైన, తన కంట్రోల్లో లేని, అంటే ఫెల్ క్లచ్ అంటారు. సో తన కంట్రోల్ లేని సమయంలో కూడా అతను ఎప్పుడు భయపడలేదు, అతని వీక్నెస్ ని చూపించలేదు. కష్టాలున్నా అతను ధైర్యంగా, చాలా బలంగానే ఉన్నాడు చెప్పడం. ఓకేనమ్మా. అంటే ఎక్కువ కష్టాల మధ్య కూడా అతను ధైర్యంగా, భయం లేని వ్యక్తిగా ఉన్నాడని మనకు చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. సర్కమ్స్టెన్స్ అంటే ఏంటి? పరిస్థితులు. ఓకేనమ్మా. హార్ష్ అంటే ఏంటి? వెరీ డిఫికల్ట్. ఫెల్ క్లచ్ అంటే ఏంటి? తీవ్రమైన ఒక పట్టు. ఓకేనా, బ్యాడ్ గ్రిప్ అంటారు ఫెల్ క్లచ్.
He did not cry out or complain, proving his strong will and unbroken courage in the face of suffering. అతను ఏడవలేదు, ఎవరికి కంప్లైంట్ చేయలేదు కష్టాలు వచ్చినప్పటికీ. అది అతన్ని బలమైన సంకల్పం మరియు విరగని ధైర్యం ఉన్నట్లుగా మనకి చూపిస్తుంది. అతను ఎంత కష్టాలు వచ్చినా ధైర్యంగా చాలా బలంగా దృఢంగా ఉన్నాడు, ఎవరికి చెప్పలేదు. సో అతను మనసుతో దాన్ని జయించాడు అని చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ హార్డ్ వర్డ్స్ ఇట్లన్నీ ఈజీ వర్డ్స్. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? కథ చదివి మనకు అభిప్రాయం చెప్పడం, ఒపీనియన్ విత్ రీజన్ అన్నమాట. ది లైన్ హైలైట్స్ ది పోయిట్స్ ఎక్స్ట్రాడినరీ మెంటల్ స్ట్రెంగ్త్, షోయింగ్ హౌ హీ రిఫ్యూజెస్ టు బి డిఫీటెడ్ బై హార్ష్ సర్కమ్స్టెన్సెస్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ కవి ఒక అద్భుతమైన మానసిక బలాన్ని మనకి చూపిస్తుంది. ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా అతను ఎప్పుడూ ఓడిపోలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఓకేనమ్మా అని చెప్తున్నారు. ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి? వెరీ స్పెషల్‌గా. ఓకేనమ్మా. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్, మైండ్ ఒక స్ట్రెంగ్త్ అంటారు. హార్ష్ సర్కమ్స్టెన్స్ అంటే ఏంటి? వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్. హీస్ కామ్ endurance becomes a powerful example of human resilience and self mastery. అంటే ఈ లైన్ కవికి ఉన్న బలమైన మానసిక శక్తిని చూపిస్తుంది. అంత కఠినమైన పరిస్థితులైనా అతను ఓడిపోలేదని ఇది మనకి చూపిస్తుంది. ఓకేనమ్మా. అంటే వన్ లైన్ లో చెప్పాలంటే మనకు కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా మనం కూడా ఎలాగే ఉండాలని ఒక ఎగ్జాంపుల్ మనకి చూపిస్తుంది. ఓకేనమ్మా, ఈ లెసన్ బట్టి అది. సో ఇందులో హార్డ్ వర్డ్స్ ఏటున్నాయేమో? ఎండ్యూరెన్స్ అంటే సహనం అన్నమాట, ఓర్పు. ఓకేనమ్మా, డన్. రెసిలియన్స్ అంటే ఏంటి? రెసిలియన్స్ అంటే కష్టాలు తట్టుకునే శక్తి. హ్యూమన్ రెసిలియన్స్ అంటే మనుషులు కష్టాలను తట్టుకునే శక్తి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ కన్క్లూజన్, ముగింపు. హెన్లీ ఎంపసైజెస్ ది వర్ట్యూ ఆఫ్ సైలెంట్ ఎండ్యూరెన్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, పోర్ట్రేయింగ్ ది స్పీకర్ యాజ్ బోత్ హ్యూమన్ అండ్ హెరోయిక్. అంటే ఈ కన్క్లూజన్‌కి అర్థం ఏంటంటే అమ్మా, హెన్లీ కష్టాల సమయంలో కూడా బలంగా, సహనంగా ఉండటం ఒక గొప్ప గుణం అని చూపిస్తున్నాడు. ఈ యొక్క స్పీకర్ అంటే ఎవరిక్కడ? హెన్రీ. స్పీకర్ మనిషి. కానీ మనిషి అయిన అతను ఎంతో పీస్‌ఫుల్‌గా మనసుని కంట్రోల్ చేసే, ఆత్మని కంట్రోల్ చేసే ఒక ధైర్యమైన ఒక వీరుడిగా చూపిస్తున్నారు కష్టాల టైంలో కూడా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఎంపసైజెస్. ఎంపసైజెస్ అంటే ఏంటి? బలంగా చెప్పడం. వర్ట్యూ అంటే ఏంటి? గుడ్ క్వాలిటీ. ఓకేనమ్మా. సైలెంట్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఎవరి మీద కంప్లైంట్ లేకుండా బలంగా ఓకేనమ్మా, డన్. సో అడ్వర్సిటీ అంటే ఏంటి? డిఫికల్టీస్. పోర్ట్రేయింగ్ అంటే ఏంటి? షోయింగ్. హెరోయిక్ అంటే ఏంటమ్మా? బ్రేవ్ అండ్ అడ్మైరబుల్. ఇదమ్మా ఇన్ ది ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఐ హ్యావ్ నాట్ విన్స్డ్ నార్ క్రైడ్ అలౌడ్ అనే ఒక క్వశ్చన్ కి ఇలా రాయాలి. యాంటేషన్, టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీ చేతిలో 4 మార్క్స్ ఉన్నట్టే. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ ఫార్మేట్ ఇది. ఇన్విక్టస్. ఐ ఆమ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ ఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సో ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడంటే తన జీవితం తన చేతుల్లోనే ఉంది, తన భవిష్యత్తు తన్నే నిర్ణయించుకుంటాడు, విధి లేదా కష్టాలు తనని ఏమి కంట్రోల్ చేయలేవు, కవి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే నా జీవితం, నా ఆత్మను నేనే కంట్రోల్ చేసుకుంటానని చెప్పడం సింపుల్ గా. సో ఇది ఇందులోదమ్మా టైటిల్ ఇన్విక్టస్. ఆథర్ ఎవరమ్మా? విలియం హెర్నెస్ట్ హెన్లే. సో రిఫరెన్స్ అంటే ఏంటమ్మా? కథ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు చెప్పేది. దీస్ ఆర్ ద క్లోజింగ్ లైన్స్ ఆఫ్ ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. ఈ లైన్స్ విలియం ఎర్నెస్ట్ హెన్లే రచించిన ఇన్విక్టస్ పోయంలోని చివరి ఒక లైన్స్ అన్నమాట. కాంటెక్స్ట్, సందర్భం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సందర్భంలో ఏ టైంలో జరిగిందో చెప్పేదే కాంటెక్స్ట్. ఇక్కడ ఆఫ్టర్ డిస్క్రైబింగ్ ది హార్డ్షిప్స్ he has endured, Henley concludes with a declaration of personal power and control over his life despite external challenges. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, తాను ఎదుర్కొన్న అన్ని కష్టాలు, బాధలు బాగా వివరించిన తర్వాత విలియం హెర్నెస్ట్ హెన్లే గారు
ఈ యొక్క పోయెమ్‌ని ఇలాగ క్లోజ్ చేస్తున్నారు. అంటే మనకి బయట నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా తన జీవితం తన చేతుల్లోనే ఉంది. మరియు తనలో బలమైన శక్తి ఉందని అతను బలంగా, దృఢంగా నమ్ముతున్నాడు. ఓకేనమ్మా. అది పాయింట్‌కి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్‌షిప్స్ అంటే డిఫికల్టీస్ అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎండ్యూర్డ్ అంటే ఏంటి? సఫర్డ్ అవ్వడం. నెక్స్ట్ ఇంకేంటున్నాయి? డిక్లరేషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏదైనా. పర్సనల్ పవర్ అంటే ఏంటి? ఇన్నర్ స్ట్రెంగ్త్ లోపలున్న బలం. ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ అంటే ఏంటి? ఔట్‌సైడ్ ప్రాబ్లమ్స్. ఇదమ్మా హార్డ్ వర్డ్స్ ఇందులో. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్. ది పోయెట్ అసెర్ట్స్ దట్ డిస్పైట్స్ ఆల్ హార్డ్‌షిప్స్ హి అలోన్ కంట్రోల్ హిస్ ఫ్యూచర్ అండ్ ఇన్నర్ సెల్ఫ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, కవి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తన ఫ్యూచర్ మరియు తన ఆత్మను తానే కంట్రోల్ చేస్తున్నానని చెప్తున్నాడనమాట. సో, ఫేట్ విధి లేదా సమస్యలు తనను పాలించలేవని, కంట్రోల్ చేయలేవని చెప్తున్నాడు. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటి? అసెట్స్ అంటే బలంగా చెప్పడం. ఏం చెప్తున్నాడు? హార్డ్‌షిప్స్ డిఫికల్ట్ ఆహ్, డిస్పైట్స్ అంటే ఉన్నప్పటికీ. హార్డ్‌షిప్స్ అంటే ఏంటి? డిఫికల్ట్ టైమ్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ సో, ఇన్నర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇన్‌సైడ్ మైండ్. ఓకేనమ్మా. డన్. హిస్ విల్ పవర్ నాట్ ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్ డిసైడ్స్ హిస్ డెస్టినీ. అతను మనసులో ఉన్న దృఢ సంకల్పమే అతని ఒక ఫ్యూచర్‌ని నిర్ణయిస్తుంది. సో, బయట పరిస్థితులు కావు అని చెప్తున్నారు. ఓకేనమ్మా. విల్ పవర్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్ డిటర్మినేషన్ అన్నమాట. దృఢమైన నమ్మకం. ఓకేనమ్మా. సర్కమ్‌స్టాన్సెస్ అంటే పరిస్థితులు. డెస్టినీ అంటే ఏంటి? ఫేట్ ఫ్యూచర్. హిస్ కరేజ్ అండ్ విల్ పవర్ గైడ్ హిస్ లైఫ్. సో, అతని యొక్క ఆ ధైర్యం మరియు దృఢ సంకల్పమే అతని జీవితాన్ని ముందుకు నడిపిస్తాయని చెప్తున్నారు. ఓకేనమ్మా. డన్. క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? సో, కథను చదివి మన ఒక అభిప్రాయం చెప్పడం. ఒపీనియన్ విత్ రీజన్ అంటారు. ది లైన్ పవర్‌ఫుల్లీ సమ్స్ అప్ ది పోయమ్స్ మెసేజ్ ఆఫ్ అబ్సల్యూట్ సెల్ఫ్ డిటర్మినేషన్ షోయింగ్ ది పోయెట్స్ రిఫ్యూజల్ టు సరెండర్ టు ఫేట్. అంటే ఈ లైన్ పోయెమ్‌లోని పూర్తి తన ఒక ఆత్మ నిర్ణయం అనే ఒక బలమైన సందేశాన్ని బలంగా చెబుతుంది. అంటే విధికి లొంగకుండా, ఫేట్‌కి లొంగకుండా సో, మన జీవితం మన చేతుల్లోనే ఉందని ఈ యొక్క పోయెట్ స్పష్టంగా మనకిక్కడ ఈ పోయెమ్ ద్వారా చూపిస్తున్నారు. హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? సో, సమ్స్ అప్. సమ్స్ అప్ అంటే ఏంటి? ఏదైనా క్లెవర్‌గా, క్లియర్‌గా చూపించడం. ఓకేనమ్మా. సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఆత్మ నిర్ణయం అని అంటారు. ఓకేనమ్మా. రిఫ్యూజల్ అంటే ఏంటి? నాట్ యాక్సెప్టింగ్ తిరస్కరించడం. ఓకేనమ్మా. సరెండర్ అంటే ఏంటి? వదిలేయడం. గివ్ అప్. ఇట్ స్టాండ్స్ ఏ బోల్డ్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ కరేజ్, డిగ్నిటీ అండ్ ఇన్నర్ ఫ్రీడమ్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటమ్మా, ఇది మనిషికి ధైర్యం మరియు గౌరవం, మళ్ళీ ఇన్నర్ ఫ్రీడమ్ అంతర్గత స్వేచ్ఛ ఉన్నాయని బలంగా ప్రకటించే ఒక వాక్యం అన్నమాట ఇది. సో, ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? బోల్డ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ అని. డిక్లరేషన్ అంటే ఏంటి? క్లియర్ స్టేట్మెంట్. కరేజ్ అంటే ఏంటి? ధైర్యం కోసం చెప్పేది. డిగ్నిటీ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇన్నర్ ఫ్రీడమ్ అంటే ఏంటి? లోపల మనలో ఉన్న అంతర్గత స్వేచ్ఛ అంటే ఇన్‌సైడ్ ఇండిపెండెన్స్ అంటారు. సో, కన్క్లూజన్ ఇదొద్దమ్మా. ఈ కన్క్లూజన్ రాయండి. Conclusion. The poet delivers a powerful affirmation of human courage and free will, making these lines a universal symbol of resilience and inner strength. అంటే దీనికి అర్థం ఏంటంటమ్మా, కవి మనకి ధైర్యం మరియు స్వాతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని మనకి బలంగా ఈ పోయం ద్వారా మనకి చెప్తున్నారు. ఈ లైన్ ధైర్యం మరియు మన లోపల ఉన్న బలం అంతర్గత బలం కోసం బాగా డెలివర్ చేస్తున్నారు. బాగా చెప్తున్నారు. మనలో అంతర్గత బలాన్ని బాగా నమ్ముకోవాలని ఈ విషయాన్ని బాగా మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా. సో, డన్. ఈ మనిషికి బలము లోపల చాలా బలం ఉంటది. అది బయట పెట్టాలి. సరైన సందర్భం వచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడని ఈ కవి మనకి వివరిస్తున్నారనమాట. ఇందులో హార్డ్ వర్డ్స్ డెలివర్స్ అంటే ఏంటి? స్ట్రాంగ్‌గా ఏదైనా చెప్పడం. అఫర్మేషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ స్టేట్మెంట్. హ్యూమన్ కరేజ్ అంటే మనిషి యొక్క ధైర్యం. నెక్స్ట్ ఫ్రీ విల్ అంటే ఏంటి? సో, స్వేచ్ఛ, స్వంత నిర్ణయం. ఓకేనమ్మా. యూనివర్సల్ సింబల్ అంటే యూనివర్సల్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా. సో, రెసిలియన్స్ అంటే ఏంటి?
కష్టాలను ఎదుర్కొనే ఒక శక్తి. ఓకేనమ్మా. ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటమ్మా? సో, ఒక పర్సన్ లోపల ఉన్న బలం. ఇదమ్మా ఐ యామ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. ఐ యామ్ ద సోల్ అనే ఒక పాయింట్‌కి అనే క్వెషన్‌కి ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. సో, ఇలా రాస్తే మీకు మీ చేతిలో 4 ఔట్ ఆఫ్ 4 ఫుల్ మార్క్స్ వచ్చినట్టే. థాంక్ యూ. థాంక్ వాటెవర్ గాడ్స్ మే బీ ఫర్ మై అన్‌కాన్క్వెరబుల్ సోల్. క్వెషన్ అమ్మా. ఈ క్వెషన్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఇందులో పోయెట్ విలియం ఎర్నెస్ట్ గారు ఏం చెప్తున్నారంటే, తాను నమ్మే దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా నా మనసు ఓడిపోలేదు. అందుకే దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఓకేనమ్మా. ఇది ఎందులోంచమ్మా? టైటిల్ ఇన్విక్టస్. ఆన్సర్ ఏంటమ్మా? ఆథర్ ఎవరమ్మా? విలియం ఎర్నెస్ట్ హెన్లే. రిఫరెన్స్ దీస్ లైన్స్ అపియర్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా ఆఫ్ ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. ఈ లైన్ విలియం ఎర్నెస్ట్ హెన్లీ రాసిన ఇన్విక్టస్ అనే ఒక పోయం యొక్క మొదటి ఒక స్టాంజాలో ఉంటది. సో, అతను రాసిన మొదటి స్టాంజాలో ఇది ఉంటది. Context: Despite facing overwhelming darkness and adversity, the speaker expresses gratitude for his unbreakable spirit, regardless of which deity may exist. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, అంటే సింపుల్‌గా చెప్పాలంటే, సో, ఈ యొక్క స్పీకర్ తన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, బాధలు అతనికున్నాయి. అతను చాలా అంటే చాలా డార్క్ పొజిషన్‌లోకెళ్ళిపోయాడు. చాలా అడ్వర్సిటీలోకెళ్ళిపోయాడు. సో, అంధకారంలోకెళ్ళిపోయాడు. అయినా కూడా అతను దేవుడి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఎందుకంటే అతని మనోధైర్యం ఎప్పుడూ బ్రేక్ అవ్వలేదు. ఏ దేవుడున్నా లేకపోయినా పర్వాలేదు. అతని ఆత్మ మాత్రం బలంగా ఉందని చెప్తున్నాడు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా తన మనసు బలంగా ఉండటానికి అతను ధన్యవాదాలు చెప్తున్నారనమాట. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటున్నాయమ్మా? ఓవర్‌వెల్మింగ్ అంటే ఏంటి? వెరీ డిఫికల్ట్. సో, డార్క్‌నెస్ అంటే బ్యాడ్ సిట్యుయేషన్. అడ్వర్సిటీ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్, ట్రబుల్స్. ఓకేనమ్మా. అన్‌బ్రేకబుల్ అంటే ఏంటి? కెనాట్ బి బ్రేకెన్. స్పిరిట్ అంటే ఏంటమ్మా? ఇన్నర్ స్ట్రెంగ్త్. రిగార్డ్‌లెస్ అంటే ఏంటి? సంబంధం లేకుండా. ఓకేనమ్మా. నో మ్యాటర్ వాట్ అని. నెక్స్ట్ explanation. The poet expresses gratitude that despite suffering and hardship, his inner spirit remains strong and undefeated. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, కవి ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించినప్పటికీ తనలో ఉన్న మనోధైర్యం ఇంకా బలంగా ఉండటానికి కృతజ్ఞతలు చెప్తున్నారనమాట. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? కృతజ్ఞత చెప్పడం. ఓకేనమ్మా. నెక్స్ట్ హార్డ్‌షిప్ అంటే ఏంటి? వెరీ డిఫికల్ట్ టైమ్. పాయింట్ ఇంకా సింపుల్ చెప్పాలంటే కష్టాల మధ్య కూడా తన మనోధైర్యం బలంగా ఉండటానికి కవి ఈ కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. He suggests that whatever higher power exists, it has given him a soul that cannot be crushed by fate or adversity. అంటే పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, దేవుడు నాకు ఎన్ని రకరకాల జీవితంలో అనుభవించలేని కష్టాలు నాకు వచ్చినా, నా ఆత్మ నాలో ఉన్న స్పిరిట్ ఎప్పుడు బ్రేక్ అవ్వదు. సో, ఎందుకంటే దేవుడు నాకు కష్టాలిచ్చాడు. కానీ అంతకంటే గొప్పగా దేవుడు నాకు మంచి ఒక స్పిరిట్‌ని నాలో ఇచ్చాడు. సో, విరగని ఒక ఆత్మని దేవుడు నాకిచ్చాడని కవి చెప్తున్నాడు. ఓకేనమ్మా. అది పాయింట్‌కి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? సజెస్ట్స్ అంటే ఏంటి? చెప్పడం. హయ్యర్ పవర్ అంటే ఏంటమ్మా? అంటే హయ్యర్ పవర్ అంటే దేవుడి కింద లెక్క ఇక్కడ అర్థం హయ్యర్ పవర్ అంటే. ఇన్నర్ స్పిరిట్ అంటే ఏంటి? ఆత్మ. ఓకేనమ్మా. డన్. అడ్వర్సిటీ అంటే ఏంటి? చాలా బాధాకరం. ఈ కష్టాలు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, అంటే కథను చదివి కథ మన ఒక అభిప్రాయాన్ని తెలపడం. అదే క్రిటికల్ కామెంట్. ది లైన్ హైలైట్స్ ది పోయెట్స్ డీప్ అప్రిషియేషన్ ఫర్ హిస్ ఇన్నర్ రెసిలియన్స్, సజెస్టింగ్ దట్ ట్రూ స్ట్రెంగ్త్ లైస్ వితిన్ ద హ్యూమన్ స్పిరిట్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ ద్వారా కవి తనలో ఉన్న బలమైన మనోధైర్యానికి దేవుడు కృతజ్ఞతలు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. నిజమైన బలం బయట నుంచి కాదు, మనిషి ఆత్మలోనే ఉంటుంది అని ఈ లైన్ మనకి చూపిస్తుంది. ఓకేనమ్మా. అది. సో, ఇన్నర్ రెసిలియన్స్ అంటే ఏంటి? ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఓకేనమ్మా. లోపలున్న బలం. అది హార్డ్ వర్డ్. హ్యూమన్ స్పిరిట్ అంటే ఏంటమ్మా అర్థం? ఇన్నర్ కరేజ్ లోపల ధైర్యం.
It reinforces the poem's theme of moral courage and the unbreakable nature of the soul. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పోయెమ్‌లోని ధైర్యం మరియు మళ్ళీ లోపల అంతర్గత బలం అనే ఒక భావాన్ని మనకి బలపరుస్తుంది. ఓకేనమ్మా. డన్. ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి ఆత్మని ఎవ్వరూ విరగ్గొట్టలేరు అనేది చూపిస్తుంది. ఓకేనమ్మా. అది. రెయిన్‌ఫోర్సెస్ అంటే ఏంటమ్మా? బలంగా ఉండడం. మేక్ స్ట్రాంగర్ అని అర్థం. థీమ్ అంటే ఏంటమ్మా? మెయిన్ ఐడియా అంటారు. మోరల్ కరేజ్ అంటే ఏటమ్మా? నైతిక ధైర్యం అని అంటారు మోరల్ కరేజ్ అంటే. ఓకేనమ్మా. అన్‌బ్రేకబుల్ నేచర్ అంటే ఏంటమ్మా? సో, అన్‌బ్రేకబుల్‌ని కెనాట్ బి బ్రేకెన్. లాస్ట్ కన్క్లూజన్. హెన్లీ acknowledges the strength of the human soul as a divine or sacred force, showing his unwavering belief in the పవర్ ఆఫ్ సెల్ఫ్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, సో, కవి ఈ యొక్క పోయెమ్‌టు విలియం హెన్లే గారు సో, మనిషి ఆత్మను దైవికమైన, పవిత్రమైన బలంగా భావిస్తున్నాడు. ఓకేనమ్మా. మనిషి యొక్క ఆత్మ గొప్పగా భావిస్తున్నాడు. మనిషి తనలో ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యమే అన్ని కష్టాలను ఎదుర్కొని శక్తి ఇస్తుందని అతను బలంగా, దృఢంగా, స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాడు. ఓకేనమ్మా. అది కన్క్లూజన్. సో, ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? అక్నాలెడ్జెస్. అక్నాలెడ్జ్ అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం. ఓకేనా? అంగీకరించడం. నెక్స్ట్ ఇంకా హార్డ్ వర్డ్ ఏంటి? డివైన్ అంటే ఏంటి? సాక్రెడ్ పవిత్రమైన. అన్‌వావరింగ్ అంటే సాక్రెడ్ ఫోర్స్. సాక్రెడ్ అంటే ఏంటి? పవిత్రమైన. అన్‌వావరింగ్ అంటే ఏంటి? ఎప్పటికీ మారంది. ఓకేనా? పవర్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఏంటి? మన లోపల ఉన్న బలం. దాన్ని పవర్ ఆఫ్ సెల్ఫ్ అంటారు. ఇదమ్మా ఫోర్త్ యానటేషన్. ఐ థాంక్ వాట్ ఎవర్ గాడ్స్ మే బి ఫర్ మై అన్‌కన్క్వెరబుల్ సోల్ అని ఇస్తే మీరు ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే ఒక్క మార్క్ కూడా పోకుండా మీ చేతిలో ఫుల్ మార్క్స్ ఉన్నట్టే. థాంక్ యూ.